ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ జనాభా 30 లక్షల మంది ఉన్నప్పుడు జవహర్ నగర్ డంప్ యార్డ్ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు 2 కోట్ల మంది జనాభాకు కూడా అక్కడే చెత్త వేస్తున్నారని తెలిపారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనివల్ల లక్షల మంది ఆరోగ్యం దెబ్బతిందని, సంపాదించింది మొత్తం హాస్పిటల్స్ కి ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కట్టన్ను కలిశారని, 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరినట్లు చెప్పారు. ఈటెల 1 కిలో చెత్త కూడా వేయకుండా చూడాలని కోరారని అన్నారు. ఒకటే డంప్ యార్డ్, జవహర్ నగర్ డంప్ యార్డ్. ఇవాళ హైదరాబాద్ జనాభా 1,40,00,000 జనాభా, ఒక 40-50 లక్షల జనాభా రోజు వచ్చిపోతుంటారు. 2 కోట్ల జనాభాకు సంబంధించిన 10,000 పైచిలకు మెట్రిక్ టన్నుల చెత్తని ఒక బాలాజీనగర్లో వేయడం వల్ల గుట్టలు లెక్క పేరుకపోయి 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజానికం అంతా కూడా అనారోగ్యం పాలై లక్షలాది మంది పేదలు, నిరుపేదలు వాళ్ళు సంపాదించుకున్న ప్రతి పైసా కూడా ఇలా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా అక్కడ పారేటువంటి కాలువలు కావచ్చు, ఆ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, మొత్తం దుర్గంధపూరితంగా మారడమే కాకుండా ఇవాళ బోర్లు వేసినా, బావి తవ్వినా కూడా పనికిరాని నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని మీద కట్టరు గారిని తెలంగాణ 6 మంది ఎంపీలం ఈరోజు కలిసి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదు. మీరు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రజల ఆరోగ్యంతో చిలకగా మారుతుందని చెప్పినప్పుడు దాన్ని జీరో పొల్యూషన్ తో చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు మాటిచ్చింది. కట్టర్ గారు గారితో మాట్లాడలేదు. జవహర్ నగర్ లో 1 కిలో చెత్త కూడా ఇప్పుడు వేయద్దు, చెత్తను బయట పంపించండి, చెత్తను జీరో పొల్యూషన్ తో, ఇలా వాయు కాలుష్యం లేకుండా, నీళ్ల కాలుష్యం లేకుండా, రిచర్డ్ వాటర్ లేకుండా అదంతా కూడా కొత్త టెక్నాలజీతో మీరు పెట్టే ప్రయత్నం చేయండి. జవహర్ నగర్ చూసిన తర్వాత తెలంగాణలో ఎక్కడ కూడా డంప్ యార్డ్ పెట్టింది ప్రజలకు. ఇవాళ దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మీరు మా కట్టరు గారు ఇచ్చిన మాట ఏంటంటే, మేము ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజారోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో ఇంత ఆపరేట్ చేస్తా ఉన్నాం మేము, ఇలా హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పింది. తప్పకుండా దాని మీద త్వరలో ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తాం. అంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? బయోగ్యాస్ కోసమా లేకపోతే ఇతరత్ర? అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్ పెట్టిండ్రు, కానీ పనిచేస్తున్న తెలియదు, పర్యవేక్షణ లేదు. అది మొత్తం కలిస్తే కూడా 3,800 టన్నులు పర్ డే కన్జంప్షన్ అని చెప్పిండ్రు. అక్కడ వచ్చేది 10,000 మెట్రిక్ టన్నులు, మొత్తం గుట్టలు లెక్క పేరుకపోతాం. అక్కడ ఎంత చెత్త అయితే వస్తుందో దానికి బయోడిగ్రేడబుల్, దానికి అవసరమైతే కొంత ఎరువులకు